హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే స్కూల్కి రెడీ అవుతున్నా. మా మమ్మీని టిక్లీ అంటే పౌడర్ వేసుకున్నా. నా డ్రెస్ అప్ అయితే అయింది, ఇంకా డ్రెస్ అప్ అయింది. పౌడర్ వేసుకుని మా మమ్మీని టిక్లీ మీద డైరెక్ట్ టిక్లీ పెట్టేసి నేను కమ్మలు పెట్టుకుంటున్నాను. తంతాలు చూడాలి. కమ్మలు పెట్టుకుంటాను తంతాలంటే నాకు వాడవు, కురుపు అయింది. ఆ కురుపు వాళ్ళు ఇంత బాగా ఇటు ఈజీగా పెట్టిన, ఇటు సైడ్ చిన్న కురుపు అయింది. నొప్పి ఏం లేదు, కానీ అంటే పెట్టేటప్పుడు ఆ హోల్ దొరకడం లేదు నాకు. అండ్ ఫైనల్ ఇటు అయితే పెట్టేసిన. అటు పెట్టేటప్పుడు అయితే ఇక నా గోస ఇంత అంత కాదండి. చూడండి, మా మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇక చూడండి నా బాధ. ఇప్పుడు చూడండి ఇక ఏంటి. అండ్ శ్రీమహి ఆంటీ కొంతమంది తెలిసి ఉండు, నాకు చాలా మంచిది ఆంటీ. నాకు తెలుసు నెంబర్ గురించి, ఎంత మంచిగా అయితే నెంబర్ ఇస్తుంది ఆంటీ. అండ్ ఆంటీని సపోర్ట్ చేయండి, అండ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి. కొంచెం ఆంటీ లైవ్ పెట్టాక నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్. ఇక చూడండి, పడ్డ టైంలో అయితే లేచిన, పడటం లేటు, పట్టదు అనుకున్నా పల్లి. మళ్ళీ ఇక చూడండి, ఇదే బాధ. చూడండి, చూస్తూనే ఉండండి, మనకేంటి. ఎదురై జీవితం ఇంకోసారి కమ్మలు పెట్టుకోవద్దు అనుకున్నా. నాకు అట్లా అనిపించింది. మమ్మీని పిలుస్తూనే ఉన్నా. అండ్ నేను ఏం వీడియోస్ పెట్టానో కామెంట్ చేయండి. నేనైతే బతుకమ్మ వీడియో తీసిన, త్వరలోనే అప్లోడ్ చేస్తా. బతుకమ్మ వీడియో అప్లోడ్ చేద్దామంటే నాకు థంబ్నెయిల్ చేయడానికి టైం దొరుకుతలేదు, సిగ్నల్ ఉంటలేదు, వైఫై కనెక్షన్ అప్పుడు కనెక్ట్ కాదు. మంచి టైం దొరికిన వీడియో అప్లోడ్ చేయవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చేటందుకు టైం దొరికేది. బట్ ఏంటంటే అక్కడ థంబ్నెయిల్ చేస్తానికి సిగ్నల్ ఉండదు. మా స్కూల్ నుంచి రాగా చేయాలి, కానీ నాకు ఎలా చేయాలంటే ఐడియా దొరకడం లేదు. అండ్ మా అన్నయ్య స్కూల్కి రాకుండా యాక్టింగ్ చేయడం కోసం మూత అట్లా పెట్టిండు. అంటే ఫీవర్ ఉంది, బట్ ఇంకొంచెం ఇప్పుడు పొద్దున ఏడ పంపిస్తాను, కొద్దిగా యాక్టింగ్ చేయాలి కదా. నేను రెడీ అయిపోయినా, టై పెట్టుకొని కోట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. నా అవుట్ఫిట్ చూడండి. స్కూల్ అండ్ అవుట్ఫిట్ అంటున్నాను, స్కూల్ యూనిఫామ్. స్కూల్ నుంచి చూపించిన